మిస్టర్ మధు, ఆ దావూర్లంక దగ్గర నదిపాయ కట్టాల్సిన అడ్డగట్ట పని నీకు అప్పగిస్తున్నాను. పని అయితే ఇచ్చారు గాని బాబు, అంత పెద్ద కాంట్రాక్ట్ చేయడానికి నా దగ్గర పెట్టుబడి లేదు బాబు. పెట్టుబడి గురించి నువ్వేం భయపడక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేయించి పేమెంట్స్ ఇప్పిస్తూ ఉంటాను, సరేనా? మీకెంతో రుణపడి ఉంటాను బాబు. రుణపడి ఉండాల్సింది నాకు కాదయ్యా, ఇన్స్పెక్టర్ ఆనందరావుకి. ఆయన నీ గురించి ఎంతో ఇదిగా రాశారు. వారికి నీ మీద పూర్తి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం నువ్వు నిలబెట్టుకోవాలి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. చూడండి ఇంజనీర్ బాబు, Yes? పని అయితే నమ్మకంగానే చేస్తాను కానీ మీ ఓవర్సీర్లకి సూపర్వైజర్లకి కాకాలు పట్టడం లంచాలు ఇవ్వడం మాత్రం నా వల్ల కాదు. ఆ మాట అంటేనే నా ఒళ్ళు మండిపోద్ది. ఒకవేళ కోపం వచ్చి చావుబాదినా బాస్తాను. ఆ తర్వాత మీరు జైలు పంపిస్తానంటారా? ఒకసారి అది అనుభవం అయిందే బాబు. అలాంటివి ఏమీ జరగవని హామీ ఇస్తున్నాను, సరేనా? వస్తాను బాబు. 1 minute. ఇందా టీ తీసుకెళ్తుగా. అయ్యి బాబోయ్, మీ చేత్తో ఇవ్వడమా? ద ప్రెషర్ ఇస్ మైన్. మీరు చాలా మర్యాద చేస్తున్నారు బాబు. ఒరేయ్, ఆ ఇంజనీర్ బాబు నన్ను పెద్ద ఇరికాటంలో పెట్టేశాడు రా. ఆ పెద్ద గంటాడు మనకే ఇచ్చాడు రా. బయలుదేరేటప్పుడు నేనేదో వచ్చానుగా, అందుకే పని దొరికింది. నోరుమైన పక్షి, నేను పొద్దున్నే గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టించాను, అందుకే గుడికి పని దొరికింది కనుకరే. ఒరేయ్, ఏది ఏమైనా నాకు పని దొరికిందంటే మనందరికీ దొరికినట్టేగా. చచ్చా, మీరెందుకు పనికొస్తారా? ధ్వజస్తంభాల్లాగా దివ్య మంగళంగా విగ్రహాలనే తప్ప బుర్రలో బుద్ధి లేదు. ఆ దావులంక కాంట్రాక్ట్ జారిపోకుండా మన చేతికి వచ్చింటే నిక్షేపంగా ₹1,00,000 మింగెద్దు. పాపిష్టి పథకాలు చాలా వేశాం బాబు గారు. ఆ ఇంజనీర్ ప్రసాదరావు మధుగడికే ఇచ్చేశాడు. పోనీ ఆ ఇంజనీర్ గారు చేయి కాస్త తడపోయారు, ఆ పనులు జరిగినేమో. చేతులేంటండి బాబు, ఉళ్ళంతా తడిపినాడు ఒప్పుకునే రకం కాదు. అయ్యో రామ, దక్షిణ తాంబూలం పేరు చెప్తేనే ఇజిలేసి పోలీసుని పిలుస్తాడు. ఈ కుర్రకారు ఉద్యోగులంతా ఇలా మంచి పనులు మంచి గుణాలు అలవాటు చేసుకుని చెడిపోతూ ఉంటే దేశ పరిస్థితి ఏమవుతుందో నాకేమీ అర్థం కావటం లేదు. అక్కడికి అలాంటి వాళ్ళ వల్ల దేశం బాగుపడిపోకుండా మనలాంటి వాళ్ళం యథాశక్తి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మరి ఆ ఇంజనీర్ గాడికి ఈ మధుగాడు మంచి బుద్ధిమంతుడుగాను మంచి ప్రయోజకుడుగాను కనిపించాడన్నమాట. కాదు బాబు, ఈ మధుగాడిని పెట్టుకోమని ఇన్స్పెక్టర్ చెప్పుంటాడు. అసలు మన ఊరికి పెద్ద అపశకుడు ఆ ఇన్స్పెక్టర్ గడే. ఆయన పెద్ద రాయిచ్చు కొట్టాలనిపిస్తున్నారు. ఇదిగో తోక, ఆవేశపడకు. ఇలాంటి వెధవ పనులు చేయడానికి కావాల్సింది తొందరపాటు కాదు, తెలివితేటలు. ఈ విషయం నేను చూసుకుంటాను, నువ్వు